Hi friends, welcome to the fourth episode of A Path to Self Motivation series. ఎపిసోడ్ 3లో సెల్ఫ్ డిసిప్లిన్ అలాగే టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఎపిసోడ్లో మన లైఫ్లో ఉండే స్ట్రెస్ని పాజిటివ్గా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం. మన అందరికీ స్ట్రెస్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుంటే మన జీవితం చాలా ఈజీగా ఉంటుంది. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అనేది మనకు చాలా రకాలుగా చాలా కారణాల వల్ల వస్తుంది. వర్క్ ప్రెషరు, పర్సనల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ మనకు స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. కానీ స్ట్రెస్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు మీకుండే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. టెక్నిక్ నెంబర్ 1, డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది స్ట్రెస్ని రెడ్యూస్ చేయడానికి. సింపుల్గా చాలా డీప్గా ఒక శ్వాస తీసుకొని స్లోగా ఎక్సేల్ చేయండి. నేను ఎప్పుడైనా స్ట్రెస్గా ఫీల్ అయితే ఒక క్వైట్ ప్లేస్కి వెళ్ళిపోయి 5 నిమిషాలు డీప్ బ్రీతింగ్ తీసుకొని వస్తాను. ఈ టెక్నిక్ నాకు ఇన్స్టంట్ రిలీఫ్ ఇస్తుంది. సెకండ్ టెక్నిక్, ఫిజికల్ యాక్టివిటీ. ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, యోగా చేయడం, ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైనా చేయడం వల్ల మీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి అవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ మన మైండ్కి ఒక రిలాక్సేషన్ ఇచ్చి పీస్ ఆఫ్ మైండ్ని మనకి క్రియేట్ చేస్తాయి. ప్రతిరోజు ఈవినింగ్ ఒక 30 నిమిషాలు వాకింగ్కి వెళ్ళండి. ఈ హ్యాబిట్ని అలవాటు చేసుకుంటూ మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే స్ట్రెస్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. టెక్నిక్ నెంబర్ 3, పాజిటివ్ థింకింగ్ అండ్ సెల్ఫ్ టాకింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మన యొక్క నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్తో రీప్లేస్ చేస్తాయి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఇది హ్యాండిల్ చేయగలను, ఇది టెంపరరీ మాత్రమే అని మన మైండ్లో మనం అనుకుంటే మనం ఈజీగా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసేయచ్చు. ఫోర్త్ టెక్నిక్, టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ గురించి ఎపిసోడ్ 3లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ప్రాపర్ టైం మేనేజ్మెంట్ స్ట్రెస్ని రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ముందుగా ప్లానింగ్ చేయడం, ప్రియారిటైజ్ని సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన డైలీ టాస్క్స్ మార్నింగే ప్లాన్ చేసుకుంటే డేలో మనకి ఏవైతే ఇంపార్టెంటో, ఏవైతే అర్జెంటో హర్రీ బర్రీ లేకుండా మనం మన డేని ప్రొడక్టివ్గా అలాగే త్వరగా కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అయిపోతాం. ఇప్పుడు మీ అందరితో నా లైఫ్లో జరిగిన నేను ఒక టైంలో చాలా స్ట్రెస్లో ఉన్నా. అప్పుడు ఈ డీప్ బ్రీతింగ్, వాకింగ్, పాజిటివ్ థింకింగ్ ఈ 4 టెక్నిక్స్ని నేను ఫాలో అవ్వడం వల్ల చాలా రిలాక్స్ ఫీల్ అయ్యాను. మీకు కూడా ఈ టెక్నిక్స్ ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మీతో షేర్ చేసుకున్నాను, మీకు సజెస్ట్ చేస్తున్నాను. స్ట్రెస్ మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసం. ఈ టెక్నిక్స్ని ఫాలో అవ్వండి, స్ట్రెస్ని పాజిటివ్గా హ్యాండిల్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో హ్యాపీనెస్ని, క్రియేటివిటీని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. వీడియో చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్సెస్ అలాగే నేను చెప్పిన వాటిలో ఏవైనా టెక్నిక్స్ మీరు ఫాలో అవుతున్నారో, ఏ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారో నాతో షేర్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. Thanks for watching my video till the end. Yours, Yashna.